నీకు మెయిన్స్కి ఇంకా 3 నెలలే ఉందా? నువ్వు ఇంకా రివిజన్ స్టార్ట్ చేయలేదా? అయితే ఈ వీడియో ఇప్పుడే చూసేయండి. జేకి ఇంకా జస్ట్ 100 days మిగిలి ఉంది. సో ఈ 100 daysలో హైయెస్ట్ పర్సెంటైల్ తెచ్చుకొని టాప్ NITsలో సీట్ ఎలా కొట్టాలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే కోస్టార్ కానీ చైనా బ్యాచ్ స్టూడెంట్స్కి అయితే కాదు, ఇది అందరినీ బేస్ చేసుకుని వీడియో తీస్తున్నాం. ఎవరైతే హార్డ్ వర్కింగ్గా ఉన్నారో ఈ 3 monthsలో కూర్చొని దే వాంట్ టు గివ్ ద బెస్ట్, సో వాళ్ళ కోసం వీడియో తీస్తున్నాం. సో మా కాలేజ్లో ఒక అతను ఉన్నాడు హూ హాస్ బ్యాగ్ 97.306013.8%. సో తనతో మాట్లాడుకుని తను ఎలా చదివాడు, ఏం చదివాడు, లాస్ట్ 3 monthsలో ఎలా తను రివిజన్ ప్లాన్ అయితే చేసుకున్నాడో తెలుసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడు నీ జేఈ జర్నీ గురించి మాట్లాడుకుందాం. 11th and 12thలో ఎలా చదివావు? హౌ డిడ్ యూ క్రాక్ 97.306013.8% అనేది? సో నీ జర్నీ చెప్తావు, లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు ది ఎండ్. సో బేసికల్లీ క్రాక్ చేయడం అంటే అంత మరి సింపుల్గా ఏం రాలేదు. 2 ఏళ్ళు బాగా కష్టపడి అందరితో బాగా తిట్టించుకున్నాను. రాత్రి స్టడీ అవర్లో కూర్చొని 8 to 10 కాలేజ్ వాళ్ళ గైడెన్స్తో బాగా ఇంకా క్రాక్ చేశాను మొత్తానికి. సో స్టార్టింగ్ వీకెండ్స్లో ఎలా వచ్చాయి? అంటే వీకెండ్స్లో అంటే జనరలీ ఫస్ట్ డే ఒక 9th 10thలో ఉన్నప్పుడు టచ్ చేశాను. అంటే కరోనా పీరియడ్లో ఉన్నప్పుడు కాస్త ప్రిపేర్ అవుదా అని చెప్పి దీనికి ముందే స్టార్ట్ చేశాను. ఒక బేసిక్స్ అన్నిట్లో ఫిజిక్స్ మ్యాథ్స్లో బేసిక్స్ కవర్ చేశాను. సో ఫస్ట్లో ఇంకా క్యాచప్ అయ్యాను, చెప్పిన దాంట్లో ముందే కాస్త గ్రాస్ప్ వచ్చింది. దాని తర్వాత లేట్లీ అంటే ఫస్ట్ టైం వింటున్న టాపిక్స్ వచ్చినప్పుడు కెమిస్ట్రీ నేనున్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ బాగా ఉండేది. నాకు తెలిసి ఇప్పుడు కరెంట్ రాస్తున్న వాళ్ళకి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ తగ్గించారనమాట. సో వాళ్ళకి బాగా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇంకా అంటే మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి క్యాల్కులస్, గ్రాఫ్స్, ఏరియాస్ ఇవన్నీ బాగా తలనొప్పిగా ఉంటాయి చెప్పాలంటే. అంటే చాలా చాలా చేంజ్ వస్తుంది. అంటే డిఫికల్టీలో చాలా పెరిగిపోయింది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. సో నేను మ్యాథ్స్ మీద కాస్త అంటే నాకు ఫస్ట్ ఇయర్ నుండే కాస్త థాట్ వచ్చింది. అంటే ఒక ఎజంప్షన్కి వచ్చానంటే ఇది ఎంత చదివినా మరీ అంత కొట్టేయట్లేదు. అంటే దాని ప్రీవియస్ ఇయర్స్లో కూడా మ్యాథ్స్ పేపర్ స్లాట్స్ చాలా హార్డ్గా ఇచ్చేవారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా అంటే స్లాట్స్ పరంగా చూస్తే చాలా సింపుల్గా వచ్చాయి. ఇంకా కెమిస్ట్రీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ నాకు అంటే చెప్పాలంటే సింపుల్గా చెప్పడానికి. సో నేను బేసికల్లీ దీని మీద ఫోకస్ చేశాను. సో యూ థింక్ లైక్ ఎర్లీ స్టార్ట్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ అది ఉంటే కనుక యూ కెన్ హ్యావ్ అ గుడ్ పుష్. అంటే ఏదైనా ఇప్పుడు టీచర్స్ సార్లు చెప్పకముందే నువ్వు కూడా ఒకసారి రివైజ్ చేస్తా, అంటే నువ్వు కూడా ఒకసారి చదివితే వాళ్ళు చెప్పినప్పుడు రివిజన్లో ఉంటుంది. సో నీకు బేసికల్గా అర్థమయ్యేదానికన్నా కాస్త ఎక్కువనే అవుతుంది ఫస్ట్. సో క్లాస్కి వెళ్ళే ముందు చదువుకుని వెళ్తే బెస్ట్. ఇట్స్ లైక్ అ గుడ్ స్టార్ట్ టు గో ఆఫ్ విత్. సో ఓకే, ఇన్ ద సెకండ్ థింగ్, అసలు లాస్ట్ మంత్స్లో హౌ ఆర్ ఏబుల్ టు కోప్ అప్? అసలు ఎలా ప్రిపేర్ అయ్యావు, ఏం రిసోర్సెస్ వాడావు లాస్ట్ రివిజన్ స్టడీ? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇంకా 3 months మిగిలింది జేఈకి. ఎవ్రీ వన్ ఇస్ ఇన్ ద రష్ టు కవర్ సిలబస్ కవర్ చేయటం, గ్రాండ్ టెస్ట్లు రాయటం, వాటిని అనలైజ్ చేయటం. నువ్వు టెస్ట్లు అనలైజ్ చేసి ఎలా అనలైజ్ చేసేవాడు, లైక్ ఎక్కడ తప్పులు చేసావో తెలుసుకునేవాడు, లైక్ నోట్స్ అని రాసుకునేవాడు? లెట్ మీ నో ఎవ్రీథింగ్ దట్ యూ డిడ్ ఇన్ లాస్ట్ 3 months. లాస్ట్ 3 monthsలో బేసికల్లీ ఏ కాలేజ్లో ఉన్నా కూడా రివిజన్ పీరియడ్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా ఎప్పుడో ఫాలో అవుతున్నారు, అంటే వాళ్ళకి కూడా తెలుసు 3 months చాలు రివిజన్ చేయడానికి అని. సో వాళ్ళు బేసికల్లీ ఏం చేస్తారంటే నేనున్న కాలేజ్లో వాళ్ళు వీక్లీ సిలబస్ డివైడ్ చేసుకుంటూ ఈ వీక్లో ఇది కవర్ చేయాలి, ఈ వీక్లో ఇది కవర్ చేయాలి అని చెప్పిస్తారు. మళ్ళీ లాస్ట్లో కూడా లాస్ట్ 2 weeks కూడా మళ్ళీ అది రివిజన్ చేపిస్తారు. సో బేసికల్లీ 2-3 times ఫుల్ సిలబస్ రివిజన్ అయిపోయింది. కానీ ఏ కాలేజ్లో మీరు ఉన్న కాలేజ్లో కూడా ఇదే జరిగిద్దో లేదో తెలియదు, కానీ నేను చదివిన తీరు అంటే నేను చదివిన మెథడ్లో ప్రకారం చూస్తే స్కోర్ చేయడానికి బాగా ప్రాబిలిటీ ఉంది. సో మీ కాలేజ్ ఇచ్చిన స్ట్రాటజీ బాగా వర్క్ అయింది. సో లైక్ ఏం చేసేవాళ్ళు మీ కాలేజ్లో? సో యాక్చువల్లీ లాస్ట్ 3 months ఉందనేసరికి ప్రతి ఒక్కరు నైట్ స్టడీ అవర్స్ ఇవన్నీ మొదలెడతారు. సో బేసికల్లీ మా కాలేజ్లో కూడా స్టార్ట్ చేశారు. అంటే 7 to 7 మార్నింగ్ 7 to 7 క్లాస్ జరిగేది, ప్లస్ రాత్రి 8 to 10 కూడా కూర్చోబెట్టి నైట్ స్టడీ అవర్స్ అవన్నీ చేయించారు. అంటే ఈ స్లాట్లో అంటే ఈ వీక్లో డిసైడ్ చేసిన సిలబస్ పొద్దున క్లాస్లో చదివించి రాత్రి దాన్ని రివైజ్ చేయించి
ప్లస్ దాని మీద టెస్ట్ పెట్టేవాళ్ళు. సో అప్పటికప్పుడే గ్రాస్ప్ అంటే గుర్తుండిపోయేటట్టు మళ్ళీ మర్చిపోవడానికి ఉన్నట్టు. సో మిస్టేక్స్ ఎలా చూసుకున్నాడు, నువ్వేం తప్పులు చేసావు వాటిని అనలైజ్ చేసుకున్నాడు ఎగ్జామ్? సో అప్పుడు అవును అంటే నేను అప్పుడు నుండే ప్రీవియస్ టెస్ట్లు కూడా ఇవ్వడం మొదలెట్టాను, ప్రీవియస్ ఇయర్ పేపర్లు 3 months దగ్గర నుంచి. 3 months దగ్గర నుంచే. అంటే వాళ్ళు వీక్ ఎగ్జామ్స్ పెడుతుంటారు, అప్పటి నుండి బాగా ఫ్రీక్వెంట్గా స్టార్ట్ చేస్తారు ఎగ్జామ్స్ పెట్టడం. అప్పుడు అంటే సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అంటే సిలబస్ చెప్పాలంటే 4-5 years నుండి పెద్దగా ఏం మారదు. సో అప్పటి నుండి ఆ పేపర్లన్నీ నాకు టెస్ట్గా పెట్టేవాళ్ళు, మంచిగా కావాలనే డిఫికల్ట్గా మీడియం లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో అవి చేసినప్పుడు అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మన దాంట్లో ఎలా వస్తుందో క్వశ్చన్లో. ఇంకా అంటే క్వశ్చన్ మారినా కూడా ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, సో మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కొన్ని కాలేజెస్లో ఇలా కొంతమంది ఇలా ఫాలో అవుతున్నారు, ప్లాన్ అంతా డివైడ్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎవరైతే ఇప్పుడు దాకా చదవలేదు, బట్ దే ఆర్ ఇన్ దర్ లాస్ట్ 3 months. ఇప్పుడు అందరూ ఫస్ట్ నుంచి చదువుతూ ఉంటారు కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. నువ్వు డిస్ట్రాక్షన్ ఎలా మేనేజ్ చేసావు అసలు? నేను చెప్పాలంటే డేస్ కాలేజ్ కూడా. ఓకే. సో ఇంట్లో కూడా అంటే జనరల్లీ స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో డిస్ట్రాక్షన్లు అంటే ఇవన్నీ ఉంటాయి, టీవీ చూడడం ఇవన్నీ. కానీ లాస్ట్ 3 months ఇంకా అందరూ చెప్తారు కదా, స్టోరీ బిల్డ్ చేసి చెప్తారు కదా నీకు, ఆ స్టోరీలు అన్నీ విని మోటివేట్ అయ్యి ఇంట్లో కూడా కూర్చోబెట్టి చదువు, నువ్వు ఏం చేయకు, ఎక్స్ట్రా పనులు ఏం చేయకు అంటారు. సో ఇంకా ఇంటికి వెళ్ళి కూడా చదివేటట్టుగా ఏంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇంక మొత్తం దాని మీదే టైం. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం బేసిక్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివారు, ఓకే అంతా గుర్తుంది, బట్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు ఏ సమ్ ఇచ్చినా చేయలేను, బట్ దే వాంట్ టు సిట్ అండ్ డివైస్. ఇప్పుడు ఎలా చదివితే బెస్ట్ అంటావు? ఎగ్జామ్లు ఏం రాయమంటావు? డైరెక్ట్ PYQs వెళ్ళమంటావా, లేకపోతే కాలేజ్ చెప్పింది? ఎందుకంటే కాలేజ్ ఏం చేస్తుంది, ఫస్ట్ 2 years ఫాలో అయినోడికి అదొక ప్లాన్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడైతే ఎవరు లాస్ట్ 3 months, చాలా మంది లాస్ట్ 3 monthsలో కూర్చొని చదివిన వాళ్ళు కూడా high percentile వస్తున్నారు. సో వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్ టు స్టూడెంట్స్ లైక్ దట్? బెస్ట్ చెప్పాలంటే రిఫరెన్స్ బుక్స్ మెయింటైన్ చేసి అందులో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే మంచిగా చెప్పాలంటే. ఫిజిక్స్కి నేను చెప్పేది HC Verma Volume 1 Volume 2. అసలు ఫిజిక్స్ చెప్పాలంటే అదొక చాలు, చాలా పాపులర్ అది. చెప్పాలంటే అది కూడా బాగా యూజ్ వస్తుంది ఫిజిక్స్ నుండి. కెమిస్ట్రీ నుండి చెప్పాలంటే NCERT టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని చదివేయడమే. ఎందుకంటే మొత్తం థియరీ క్వశ్చన్లో వస్తే ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అది డైరెక్ట్ NCERT లైన్ టు లైన్ ఉంటుంది. సో ఇంకా ఏం చేయాలంటే మనం బైపీసీ వాళ్ళ కన్వర్ట్ అయిపోయి టెక్స్ట్ బుక్ మొత్తం పట్టేయాలి. సో ఇప్పుడు అంతా మాడేసుకున్నావు, నీ జర్నీ అలా అయింది ఏంటనేది. సో ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలా చదివాడు, మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యాడు, గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు, అంతా అయ్యింది, విచ్ యూ డిడ్ నాట్ డూ. ఓకే, నువ్వంటే లైక్ వర్క్ హార్డ్ అలా అని కాదులేరా, బట్ అది అలా అయింది సార్. ఏం పర్లేదు ఉంచరా, డిబ్బా అని అనుకుంటారా, ఏం అవ్వదు రా, ఇట్స్ లైక్ రియాలిటీ రా. సరే ఓకే, ఇట్స్ లైక్ ఫైన్, దట్ ఈస్ గుడ్. అలా చేయకూడదు కదా, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో అదంతా కాకుండా ఇప్పుడు 3 months మిగిలింది ఒకటికి, బేసిక్స్ అలా ఉన్నాయి. ఓకే, రాస్తున్నాడు, గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నాడు, అన్ని రాస్తున్నాడు, యావరేజ్ మార్క్స్ వస్తున్నాయి, బట్ ఈ వాంట్స్ టు గెట్ దట్ పుష్ అండ్ గెట్ ది హైయెస్ట్ పర్సెంటేజ్. NITsలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, ఎందుకంటే మెయిన్స్ ఇస్ ఫర్ NITs, టాప్ NITs. సో ఆడికి ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నావు, ఎలాంటి బుక్స్ చదవాలి లాస్ట్ 3 monthsలో, హౌ షుడ్ యూ డివైజ్ దిస్ ప్లాన్? అంటే 3 నెలల్లో ఎలా చదివితే ఆడికి హైయెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటాం. సో గ్రాండ్ టెస్ట్లో కూడా బేసికల్లీ మ్యాథ్స్ నుండి చూస్తే ఒక 25 questions మినిమం 8 to 9 questions మాత్రం వస్తుంది డిఫరెన్షియేషన్ అప్లై చేయాల్సిన వేరియబుల్స్. ఓకే, సో నేను ఏం చేశానంటే దాని మీద బాగా ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్లో పెద్దగా పర్సెంటేజ్ తెచ్చుకోవాలంటే మరీ 18, 19 అలా హై స్కోరింగ్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది అందరికీ తక్కువనే వస్తుంది. అండ్ పేపర్ లెవెల్ జనరల్లీ డిఫికల్ట్గా ఉంటుంది. సో బేసికల్లీ నువ్వు ఎవరైతే ఎక్కువగా దేన్నైతే అందరు అవాయిడ్ చేస్తారో దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే అది చాలా ప్లస్ పాయింట్ చెప్పడానికి. ఓకే, సో నేను అది కాస్త కవర్ చేశాను, ట్రై చేశాను చదవడానికి. దాని తర్వాత ఇంకా మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ పార్ట్ కూడా చెప్పడానికి కాస్త సింపుల్గానే ఉంటుంది. అంటే ఫంక్షన్స్ నుండి వస్తుంది బాగా, అవి చెప్పడానికి క్వశ్చన్స్ కొంచెం సింపుల్గానే ఉంటుంది చెప్పడం ఫంక్షన్స్ నుండి. సో అది వెయిటేజ్ దానికి బాగా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కవర్ చేసుకుంటే గ్రాండ్ టెస్ట్లో కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాస్త ఎక్కువ. సో కెమిస్ట్రీ పార్ట్కి వస్తే
కెమిస్ట్రీ నుంచి నేను చెప్పడానికి ఉండదు, జస్ట్ మీరు బట్టి పట్టడమే ఉంటుంది అందులో. ఓకే, జస్ట్ ఎన్సీఆర్టీ చదవాలంటావు. ఫిజికల్ కెమిస్ట్రీ ఏమో మొత్తం ఫార్ములాస్ ఉంటాయి, అదంతా బాగుంటుంది చెప్పడానికి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ వచ్చేసరికి మొత్తం ఇంకా ఈ రియాక్షన్ దేనికి అవుట్పుట్ ఇస్తుంది, దీన్ని రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది అంటే చెప్పడానికి అప్లికేషన్ పార్టీ ఉంటుంది. సో మొత్తం బై హార్టింగే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎన్సీఆర్టీ చదవడం నాకు తెలిసి బెస్ట్ అందులో. ఓకే, ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే బేసికల్లీ ఫస్ట్ ఇయర్ నుండి చెప్పాలంటే ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. కానీ సెకండ్ ఇయర్లో వాడు అడ్వాన్స్ మ్యాగ్నెటిజం ప్లస్ ఎలక్ట్రానిక్స్ అనుకుంటా టాపిక్స్ గుర్తులేవు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవన్నీ వస్తుంది, అందులో ఉండి బాగా వస్తుంది. అవును, చెప్పాలంటే సెకండ్ ఇయర్ ఫీజు కూడా అప్లికేషన్ అంతే ఉండదు, జస్ట్ ఫార్ములాసే ఉంటాయి. అవి జస్ట్ నేను బెస్ట్ చెప్పడం ఏంటంటే ఫార్ములాస్ అన్ని ఇలా లిస్ట్ రాసుకుంటే 2-3 పేజీలు నిండిపోయింది సెకండ్ ఇయర్ది. రివైజింగ్ దెమ్ చాలు, అది చాలు చెప్పాలంటే. పెద్దగా దట్స్ ద బెస్ట్ థింగ్. నేను కూడా లాస్ట్ 3 months లో కనుక కూర్చుంటే ఇట్స్ లైక్ నీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, టైం తక్కువ ఉంది, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాట్ యూ నీడ్ టు వాట్ ఐ థింక్ నువ్వు చెప్పిన ప్రకారం నేనైతే నాకు అర్థమైంది ఏంటంటే గెట్ డౌన్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్స్ వెయిటేజ్ ప్రకారం, అన్నిటికీ ఫార్ములా బేస్డ్ చాప్టర్స్ అన్నిటికీ ఫార్ములాస్ రాసుకో పేజ్ టు పేజ్. రాసుకున్న తర్వాత అండ్ డూ పీవైక్యూస్ యూజింగ్ దెమ్. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ థింకింగే వస్తాయి కదా వచ్చే క్వశ్చన్స్ కూడా. లాస్ట్ 10 years కూర్చొని చేస్తే కనుక ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ఇనఫ్. థింక్ దట్స్ వాట్ యూ ఫాలోడ్ ఆల్సో. ఎందుకంటే నువ్వు గ్రాంటేషన్ ముందర నుంచే రాస్తున్నావు కాబట్టి నీకు అర్థమైపోయి ఉంటుంది ఈ క్వశ్చన్ రావచ్చు. సో యూ ప్లాన్డ్ అకార్డింగ్లీ. సో లాస్ట్ 3 months I think రైటింగ్ గ్రాండ్ టెస్ట్, కాలేజ్ గ్రాండ్ టెస్ట్ అయితే ఇంపార్టెంట్ నువ్వు చెప్పినట్టు, బికాస్ కాలేజ్ యూస్ ది హార్డెస్ట్ పేపర్ అండ్ నీకు కొంచెం టఫ్నెస్ కూడా హై లెవెల్లో ఉంటుంది. యూ గెట్ టు అనలైజ్ థింగ్స్ కదా. ఐ థింక్ దట్స్ యువర్ థింగ్. సో ఫిజిక్స్ హెచ్సిఆర్ హెచ్సిఆర్ మరి జస్ట్ మెయింటైన్ చేస్తే చాలు. కావాలి మరీ అది కూడా చాలేదు అంటే అరిహంత్ మెటీరియల్ ఉంటుంది, వాళ్ళంటే అది కూడా కొనేయచ్చు. ఓకే, అది కూడా మంచి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, అండ్ వన్ థింగ్, నువ్వు గ్రాండ్ టెస్ట్ కూర్చుని హౌ డిడ్ యూ అనలైజ్? గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఫుల్ సిలబస్ పేపర్ కదా, ఇప్పుడు నువ్వు మామూలుగా వీకెండ్ రాసినప్పుడు ఒక సిలబస్ ఉంటుంది, కానీ గ్రాండ్ టెస్ట్ నువ్వు జేఈలో కూర్చున్నప్పుడు ఫుల్ సిలబస్ ఇస్ హిట్టింగ్ యూ ఎట్ వన్స్, లైక్ మొత్తం కలిపి ఒకసారి వస్తుంది. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? చెప్పాలంటే లాస్ట్ 3 months ముందు వరకు మనకి వాళ్ళు జనరల్లీ వీక్లీ సిలబస్ మీదే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు ఇంటర్ కాలేజ్లో. సో అప్పుడు అందరికీ అప్పుడు సడన్గా చేంజ్ వస్తుంది. ఎందుకంటే అంటే సడన్గా అన్ని క్వశ్చన్లు అంటే మొత్తం సిలబస్ నుండి ఒకేసారిగా అన్ని సిలబస్ టచ్ చేస్తూ క్వశ్చన్లు ఇస్తాడు. సో బేసికల్లీ నువ్వు కొన్ని మర్చిపోతుంటావు. ఓకే, కానీ ద పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా నీకు కావాలని అది నువ్వు మర్చిపోతూ ఇస్తూ ఉంటే అప్పుడు నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని కూడా చదివి అందులో నుండి ఓకే ఈ లెసన్ నుండి ఇలా వస్తుంది, సో దీని నుండి ఇది పక్కా నెక్స్ట్ టైం ఇది చదువుకొని పోవాలి అన్నట్టు వాళ్ళు నీకు ఎగ్జామ్షన్ క్రియేట్ అయ్యేటట్టుగా చేస్తారు. అది ప్లస్ పాయింట్ కావాలంటే చెప్పడానికి. అదే ద బెస్ట్ చెప్పాలంటే 3 monthsలో. అంతకంటే నాకు తెలిసి సో రైటింగ్ గ్రాండ్ టెస్ట్ అండ్ అనలైజింగ్ దెమ్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ ద లాస్ట్ 3 months అంటారు. ఫస్ట్లో తక్కువనే అంటే చెప్పడానికి యావరేజ్గానే వస్తే గ్రాండ్ టెస్ట్లో, అలా వచ్చినా కూడా నువ్వు డిమోటివేట్ కాకుండా దాన్ని ఎందుకు వస్తుందో ఆలోచించి కన్సిడర్ చేసుకొని అది అనలైజ్ చేసి పీవైక్యూస్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో నువ్వు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి అవి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ గాట్ ఇట్. సో ఇప్పుడు లాస్ట్ 3 months ప్రిపరేషన్ గైడెన్స్ అంతా అయిపోయింది. సో నువ్వైతే ఏం మిస్టేక్స్ చేసావు? నువ్వు 11th and 12thలో ఉన్నప్పుడు ఏం మిస్టేక్స్ చేసావు ప్రిపరేషన్ అప్పుడు? లాస్ట్ 3 monthsలో ఏం మిస్టేక్స్ చేసావు? స్టూడెంట్స్కి అయితే ఏం చెప్దాం అనుకుంటున్నావు, లైక్ నువ్వు చేసిన మిస్టేక్స్ ఈ అవాయిడ్ చేయాలనేది? సో నేను చేసిన దాంట్లో మిస్టేక్ అని ఇలా చూపించడానికి ఉన్నదంటే నేను జనరలీ ఫిజిక్స్ మీద బాగా ఫోకస్ చేసినట్టుగా నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడు దాని డిఫికల్టీ చూసినప్పుడు మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది పేపర్. ఏ స్లాట్ చూసుకున్నా ఫిజిక్స్ మాత్రం ప్రాబబ్లీ ఈజీగానే ఇస్తుంది. సో నేను కూడా అలా ఎగ్జామ్షన్ వేసుకొని అంటే ఫిజిక్స్ కూడా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండదు నాకు కూడా చదవడానికి. సో నేను దాని మీద బాగా ఫోకస్ చేశాను. సో లాస్ట్కి రిజల్ట్ కూడా ఒక్కదాని మీదే బాగా వచ్చేసి మిగతా అన్నీ తగ్గిపోయాయి. అంటే ఫిజిక్స్లో 99% వచ్చింది, కానీ మిగతా 92 94 వచ్చింది. సో బేసికల్లీ 97 దగ్గర ఆగిపోయాను. సో నా ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్ మీద కూడా ఇంకా ఫోకస్ చేస్తే, అంటే మ్యాథ్స్లో మీరు మరీ ఎక్కువ చేయక్కర్లేదు చెప్పారు, ఎందుకంటే వెయిటేజ్ టాపిక్స్ చేస్తే మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ క్రౌడ్ని మీరు బీట్ చేసేయచ్చు. సో నేను నా ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్లో కూడా మీరు
కొంచెం టైం పెడితే మీరు కూడా సో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ఎక్కువ వెయిటేజ్ టాపిక్స్ చూసుకుంటే విల్ బి ఏబుల్ టు అది నువ్వు చేస్తుంటే కానీ ఇంకా బాగా వచ్చేదని ఇంకా బాగా వచ్చేదని నేను ఫీల్ అవుతుంది. ఓకే. సో అదర్ థింగ్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ టైం లాస్ట్ 3 months ఉంటారు కదా, ఇంటికి వెళ్ళడం బెస్ట్ అంటా లేకపోతే హాస్టల్లో ఉండి చదవడం బెస్ట్ అంటా? సో అంటే అది వేరీ అవుతుంది. అంటే ఇప్పుడు ద కైండ్ ఆఫ్ హాస్టల్ నువ్వు ఉన్న దాని ప్రకారం అంటే ఇప్పుడు బేసికల్లీ ఎలా ఉంటుందంటే జనరల్లీ మెయిన్స్ 2 slots ఉంటుంది కదా. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్లాట్ నాకైతే జనవరిలో ఉంది, నెక్స్ట్ స్లాట్ ఏప్రిల్లో జరిగింది. దాని మధ్యలోనే అప్పుడు నాకు గుర్తుండి ఐపీ ఎగ్జామ్స్ కూడా జరిగినట్టున్నాయి. అసలు ఐపీ ఎగ్జామ్స్ లేదా ఎంసెట్ కూడా అప్పుడే మొదలెడతారు చెప్పాలంటే. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే అందరూ అంటే కొంత బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఈ మెయిన్స్ ఎలాగో మన వల్ల కాదు అని అప్పుడే వదిలేయడం మొదలెడతారు. సో వాళ్ళు ఇంకా ఐపీకి చదవడం, ఎంసెట్ చదవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో నిన్ను కూడా అలా వాళ్ళ వైపు డీవేట్ చేయడమో లేదా నిన్ను కూడా వచ్చి గెలకడం లాంటివి ఏదో చేస్తుంటారు. సో బేసికల్ నీకు ఒకవేళ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే రిస్కే, అంటే కష్టం చదవడానికి, మోటివేషన్ బిల్డ్ కావడం అదంతా కష్టం అయింది. సో బెటర్ గో హోమ్ అంటే బెటర్ గో హోమ్. ఒకవేళ నీకు అలా అనిపిస్తే ఇంట్లో ఉండి ఒంటరిగా చదువుకుంటేనే బెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే రిసోర్సెస్ మొత్తం నీకు ఆన్లైన్ కూడా దొరికేది 3 monthsకి. సో అదర్ థింగ్ ఇస్ ఇప్పుడు మధ్యలో ఫస్ట్ అటెంప్ట్ అవుద్ది, 3 months ఉంది ఇప్పుడు టైం, దాంట్లో సరిగ్గా రాలేదు. ఇప్పుడు హీ ట్రైడ్ ఇస్ బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. సో వాట్ షుడ్ యూ డూ? అప్పుడు ఏం చేస్తే బెటర్ అంటావు, లైక్ టు ఇంప్రూవ్ హిస్ పర్సెంటేజ్? ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, 65-75 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ 97-98 తెచ్చుకున్నాను నెక్స్ట్ అటెంప్ట్కి. సో నీకు అలా ఏమన్నా పెరిగిందా, లేకపోతే ఆర్ వాట్ డు అడ్వైస్? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? నాకు 2% అంటే 2 ఎగ్జామ్స్ మధ్యలో పెద్ద బూస్ట్ ఏం కాలేదు, కానీ మా ఫ్రెండ్స్ని చూశాను, వాళ్ళు 91 నుండి 98కి వెళ్ళడం, అంటే వాళ్ళని చాలా పర్సెంటేజ్ బూస్ట్ కావడం చూశాను. సో వాళ్ళు జనరల్లీ ఏం చేస్తారు అనుకుంటే, అంటే ఫస్ట్లో తక్కువ వచ్చినట్టు వాళ్ళేం ఫీల్ అవ్వలేదు. సో ఇంకో ఛాన్స్ ఉంది కదా, దీన్ని గట్టిగా ఇద్దామన్న మోటివేషన్తో కూర్చొని చదివారు. అంటే వాళ్ళు ఎక్కడ పోయిందో వాళ్ళకి అర్థమైపోయింది. సో మీకు అంటే మీరు కూడా ఫస్ట్ స్లాట్ రాసినప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. అంటే అన్ని స్లాట్స్, అన్ని రకాల స్లాట్స్ చూసి మీకు కూడా ఒక అజంప్షన్ వచ్చేస్తుంది, అంటే ఈ ఇయర్ ఎగ్జామ్ ఇలా ఉంటుంది అని. సో మీకు చెప్పాలంటే దాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసి ఏం తప్పులు చేసాం అక్కడ అనలైజ్ చేసుకుని వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది అంటారు అటెంప్ట్కి. సో ఫైనల్గా వీడియో అన్ని తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు మన కాలేజ్లో మాట్లాడుకుందాం, వేర్ సిఎస్సి ఈస్ బూమింగ్ ఎ లాట్, క్రేజీ నడుస్తున్నది ఇక్కడ, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ హియర్. సో నువ్వు వేరే కాలేజీల్లో నీకు ఎన్ఐటీస్ వచ్చినాయి కదా, యూ గాట్ గుడ్ ఎన్ఐటీస్, అక్కడ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది, అది వదిలేసి ఎందుకు ఇటు వచ్చావు? అసలు స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి ఎందుకు వచ్చావు? అంటే ఒక చిన్న కరెక్షన్ చేయాలి చెప్పిన దాంట్లో. అంటే నాకు కూడా సిఎస్సినే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ నుండి. సో నేను కూడా సిఎస్సి వస్తేనే వెళ్దాం అనుకున్నాను. సో బేసికల్లీ 97.3 నాకు వచ్చిన పర్సెంటైల్కి సిఎస్సి వస్తుంది, కానీ ఆ ఎన్ఐటీస్ మాత్రం టైర్ 1 నుండి రాలేదు నాకు. సో టైర్ 2 నుండి మొదలైంది, అందులో కూడా సిఎస్సి రావడము ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు చెప్పాలంటే ఆ కాలేజీలకి. ఎందుకంటే నాకు అప్పుడు ఎంసెట్ ర్యాంక్ కూడా నాది 99 వచ్చింది. సో నేను ఎనాలిసిస్ నేను చూసిన దాని ప్రకారం ఏమన్నారంటే బయట కూడా టైర్ 2 కాలేజ్లో కంటే సిబిఐటీనే బెటరు, అంటే విఎన్ఆర్ కూడా ఇప్పుడు బ్లూమ్ అవుతుంది కదా చెప్పాలంటే. సో దీనిలో సిఎస్సి సేమే అన్నారు. నాకు డౌట్ వచ్చింది, అంటే టైర్ 2 నుండి ఎన్ఐటీలో ఎంత డిఫరెన్స్ వచ్చేస్తున్నా అని. సో అప్పుడే నేను దీన్ని డిస్కవర్ చేశాను స్కేలర్ నుండి. సో ఇక్కడ ఓన్లీ సిఎస్సి మీద ఫోకస్ చేస్తున్నారు, ప్లస్ 1.5 year ఈ సిస్టమ్ మొత్తం షెడ్యూల్ చూసేసరికి పీపుల్ ఆర్ ఆల్సో గ్రేట్, ఫైండ్ ఇట్ గుడ్. డూ యూ థింక్ యూ రిగ్రెట్ ద డెసిషన్ ఆర్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ? అంటే నాకైతే ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే మా ఫ్రెండ్స్ బేసికలీ కరెంట్లీ ఇప్పుడు వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చిన బ్రాంచే తీసుకున్నారు. సో సిఎస్సి రాకపోయినా కూడా స్పెసిఫిక్గా వాళ్ళు కాలేజ్ని ప్రాక్టీస్ చేసి ఇంకా EEE, EEE, మెకానికల్, ఈసీ తీసుకున్నారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు కాలేజ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు, కానీ సిలబస్ ప్రకారం మాత్రం నాకే చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగా థాట్ దాని మీద థాట్ మాత్రం నాకే ఎక్కువగా ఉందని క్లారిటీ అండ్ ఎక్స్పోజర్ ఆల్సో నీకు దొరికింది. నేను అదే ఫీల్ అవుతా. సో ఎవ్రీవన్ హూ జాయిన్డ్ ఆల్సో, మనం ఫస్ట్ బెట్ తీసుకున్నాం, ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మనం టుక్ ద బెట్ అండ్ వీ కేమ్ ఇన్, అండ్ ఐ ఆల్సో డోంట్ రిగ్రెట్ కమింగ్ హియర్. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్. సో యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది వీడియో. I think this video will be very helpful for all college students ఎవరైతే 11th 12th ఉన్నారో, లేకపోతే మీరు జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు,
లేకపోతే ఇప్పుడు 3 months ఉంది, జస్ట్ 120 days left ఇంకా. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు గైడ్ యూ టు గెట్ ఎ హైయర్ పర్సెంటైల్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను బేసికల్లీ చేసిన మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అని కూడా చెప్పలేను. మిస్టేక్స్ అని కూడా చెప్పలేవా? జేకి ఇంకా 120 days ఉంది. సో ఈ 3 monthsలో హైయెస్ట్ పర్సెంటైల్ ఎలా బ్యాక్ చేయాలని తెలుసుకుందాం. ఇది కింది స్థాయిలకి పై స్థాయిలకి కాదు, మాస్ వాళ్ళకి అందరికీ. సో అరే మరి ఏం చెప్పాలిరా, ఏదో చెప్పరా. స్టార్ బ్యాచ్ స్టూడెంట్ జేకి ఇంకా జస్ట్ 120 days ఉంది. సో ఈ 3 monthsలో హైయెస్ట్ పర్సెంట్ ఎలా బ్యాక్ చేయాలో తెలుసుకుందాం. ఇదైతే స్టార్ బ్యాచ్ చైనా 3 months అంటే 90 days రా.